డన్. థ్యాంక్ యూ సో మచ్. రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ భాను గారు, రియాజ్ గారు మాత్రం మా కళ్యా ఆర్ట్స్ అధినేతలు భాను అండ్ గీతా ఆర్ట్స్ టీమ్, వాసు గారు అండ్ విద్య గారు అండ్ భాను అండ్ రియాజ్ అందరికీ నా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే సక్సెస్ అనేది మనకి ఇప్పుడు చాలా అవసరం మన ఇండస్ట్రీకి. మనందరం చూస్తున్నాం, వింటున్నాం థియేటర్స్ గురించి. అండ్ ముఖ్యంగా సమ్మర్ అనేసరికి ఇంతకుముందు అసలు వీక్ ఒక సినిమా, 2 వారాలకు ఒక సినిమా ఉండేది. సో బట్ అలాంటి టైంలో గీతా ఆర్ట్స్ నుంచి ఈ 3 నెలల్లో 2 హిట్లు కొట్టారు, తండేల్ అండ్ సింగిల్. సో మీకు ఫస్ట్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అలాగే విష్ణు. సో విష్ణు ఈజ్ వెరీ క్లోజ్ బడ్డీ. నాకు అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ గారు, నేను చిన్నప్పుడు చూసిన హీరోలో రాజేంద్ర ప్రసాద్ గారు నాకు చాలా ఇష్టం. ఒకవైపు స్టార్ హీరో సినిమాలు ఎక్స్ట్రాడినరీగా బ్లాక్ బస్టర్ అవుతుంటాయి, ఒక చిన్న స్లీక్ ఫిల్మ్తో తీసుకొచ్చి ఎక్స్ట్రాడినరీగా హిట్ కొట్టి రెవెన్యూస్ కొట్టేవారు. నాకు తెలిసి నేను చాలాసార్లు చెప్పాను విష్ణుకి అంత పొటెన్షియల్ ఉంది. సో విష్ణు, కీప్ గోయింగ్. సో ఫ్యూచర్లో ఖచ్చితంగా నీ టైమింగ్ని నేను కూడా వాడుకుంటాను ఏదో ఒకసారి. సో డెఫినెట్లీ విల్ వర్క్ టుగెదర్ ఎనీ టైమ్ సూన్. అండ్ కాంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అంటే సమ్మర్ అనగానే ఇదివరకు ఏంటంటే సినిమాల మీద సినిమాలు వచ్చేయడం, లేదంటే కనుక సమ్మర్ అనేది ఒక పెద్ద ఈవెంట్ కింద ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎప్పుడు ఉండేది. లాస్ట్ ఒక 3 ఇయర్స్ నుంచి ఆఫ్టర్ కరోనా తర్వాత చాలా చేంజ్ అవుతూ వచ్చింది. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా ఈ సినిమా థియేటర్లో ఈ రోజు నిజంగా అంత మంచి ఆక్యుపేషన్ కానీ అంత మంచి కెపాసిటీతో రన్ అవుతుంది అంటే కనుక నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ అండ్ విష్ణు గారు అండ్ వెన్నెల కిషోర్ గారు అండ్ మా ఇద్దరు హీరోయిన్స్. సార్, విష్ణు గారు అండ్ వెన్నెల కిషోర్ గారు, మీ మ్యాజిక్ అయితే థియేటర్లో అంటే ఇది నాట్ ఓన్లీ ఫిల్మ్ కాదండి, టోటల్ ఇండస్ట్రీకి అయితే చాలా బాగా ఉపయోగపడింది. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా లాస్ట్ 1 మంత్లో మా థియేటర్స్ ఎట్లాగా ఎంత లాస్లు ఫేస్ చేస్తున్నామో. నిజంగా ఈ సినిమా అయితే ఈ మంత్ని సేవ్ చేసేసింది. Arvind sir, thank you so much for this opportunity. I always say this, any film, any content that is associated with you is good content. And that's the credibility you have built. And I am so grateful that I get to be a part of one of your films. Thank you so much. Enters about the films, and I really hope we continue to do that. Thank you for this opportunity. I remember Bhanu Garu telling me, Ketaka, this is going to be a good one for you. I feel you should do this. Thank you. It is a good one. I'm very happy that I did this. Karthik sir, thank you so much for this opportunity. I am so happy for you. And thank you for giving me Purva. This is such a lovely film and you're such a lovely human being. Thank you so much. So thank you for holding everybody together. Ikkadiki andaru evaru vachina gaani naaku telisi, it's your energy that brought us together. Thank you so much. And single cinema gurinchi Vishal garu, a great admirer of your work. Padi Padi Leche Mansu, Sita Ramam. I think and was very surprised to actually to see you do such work, and I love that single song and everything that you did. Huge congratulations to you. I think Velraj garu, the DOP, KL Praveen, who has traveled with me for last 3 films, I think he's done a great job. If I'm missing any technician or anything, I'm really Banu and Nandu, a great admirer of your work, buddies. I didn't get to see you guys here. థ్యాంక్ యూ కౌశిక్, థ్యాంక్ యూ. అలాగే ఈ కథ ఇప్పుడు దాకా ఎవరికి చెప్పలేదు, ఒక 10-15 మంది రిజెక్ట్ చేశారు, వాళ్ళు కూడా థ్యాంక్ యూ. నిజంగా అక్కడ చేసేసి ఉండుంటే ఇంత వద్దునో లేదో తెలియదు, కానీ మరి అక్కడ జరగకపోవడం వల్ల ఏంటో తెలియదు, కానీ చాలా కసిగా చేసాం. నా కసిలో భాగం పంచుకున్న వెన్నెల కిషోర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ డే నుంచి కూడా ఫస్ట్ గీతా ఆర్ట్స్లో ఓకే అయిన వెంటనే అరవింద్ గారు, వాసు గారు, విద్య గారు, రియాజ్ గారు, భాను గారు ఓకే ఇది అని చెప్పిన తర్వాత నేను ఎప్పుడు రిజల్ట్ ఏంటి, ఎలా వస్తే బాగుంటుంది, అలా వస్తే బాగుంటుందని నేను ఎప్పుడు అసలు ఆలోచించను. నచ్చిన కథని హానెస్ట్గానే ఎప్పుడు డెలివరీ చేద్దామని చూస్తాను. బట్ ఈ సినిమాకి ఫస్ట్ టైం అనుకున్నా, అరే మంచి టీంతో అసోసియేట్ అయ్యా. సో ఈ రిలేషన్ అనేది ఎప్పుడు కూడా సక్సెస్ ఉన్నప్పుడే ఆ రిలేషన్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుందండి. అదేంటో నాకు తెలీదు. కొంచెం ఫెయిల్యూర్ అయినప్పుడు కొంచెం తగ్గుద్ది, బేసిక్గా ఇండస్ట్రీలో తగ్గుద్ది ఆ రిలేషన్ అనేది. ఈ టీం అందరూ మాత్రం ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీ ఇవ్వాలి ఈ సినిమా అని నేను అనుకునేవాడిని ఎప్పుడు. నాకు వెన్నెల కిషోర్ గారిని చూస్తే ఆయన చాలా, నన్ను ఎప్పుడు చూసినా ఆయన అలాగా కొంచెం విత్డ్రా అయిపోయి అంటే మన ఏజీ స్టేచర్ గురించి ఈయనతో ఎందుకులే పెద్దవాడు ఇలా గొడుక్కొని దూరం వెళ్ళిపోతూ ఉంటారు. అలాగా ఈ సినిమా కొంచెం దగ్గరయ్యారు.
దగ్గరయ్యి ఇంచుమించు వ్యక్తిగత జీవితాల్లో సలహాలు తీసుకోవడం దాకా వచ్చింది. మర్చిపోయాను ఇందాక మనవాడి గురించి చెప్పడం మర్చిపోయాను. ఆయన ప్రస్తుతం సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన వైఫ్ పిల్లలు అందరూ ఊరు వెళ్ళిపోయారు, అమెరికా పంపించేశాడు. ఆయనే నిజమైన సింగిల్. ఇది నిన్న ఇందాక చెప్దామని అనుకుని మర్చిపోయాను కిషోర్. దెన్ కేతిక అండ్ ఇవానా. కేతిక, I didn't expect, other than there are many dolls, other than you being a doll, you got so much of talent, and the way you present yourself, the composition and the way you choose words to express your feelings are really, wonderful, and I can't say anything about it. You are such a beautiful lady.